ఆంధ్ర యూనివర్సిటీలో కె వేణుగోపాల స్వామి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. యాక్చువల్గా ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ 1940వ సంవత్సరంలో ఎర్స్కైన్ స్క్వేర్ పద్ధతిలో దాన్ని నిర్మించడం జరిగింది అనమాట. అప్పటి వైస్ ఛాన్సలర్ లార్డ్ ఎర్స్కైన్ పేరు మీద ఆ ఎర్స్కైన్ స్క్వేర్ అనే విధానంలో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ పూర్మ వేణుగోపాల స్వామి గారి ఆధ్వర్యంలో 1957-60 మధ్యలో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి దానికి ప్రొఫెసర్ కె వేణుగోపాల స్వామి ఓపెన్ ఎయిర్ థియేటర్ అని పేరు మార్చడం జరిగింది. దానికి ఒక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడ నిర్మించారంటే, ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడైతే నిర్మించారో దాని చుట్టూ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. సిద్ధార్థ, అశోకవర్ధన, హర్షవర్ధన, సధర్మ సదన, శాతవాహన, నాగార్జున, ఈ యూనివర్సిటీ ఈ హాస్టల్స్ అన్ని బాయ్స్ హాస్టల్స్ అన్నమాట. ఈ రోజు ఒక నాటకం పర్ఫార్మెన్స్ ఉంది ఓపెన్ ఎయిర్ థియేటర్లో అనగానే ఈ స్టూడెంట్స్ అందరూ పొలోమని 6-7 o'clock కల్లా వచ్చేసేవారు. అసలే ఉడుకు రక్తం, కుర్రకారు, ఇలా నాటకం మొదలవగానే వాళ్ళ కామెంట్ల పరంపర మొదలైపోయింది. ఎంత ఘోరంగా హ్యూమిలేట్ చేసినట్టు. అంటే కుర్రాలు కదా, వాళ్ళని ఈ నాటకం జయప్రదం చేద్దాము, చూద్దాము, ఎంకరేజ్ చేద్దాం అన్న ఆలోచన ఉండదు. ఏ చిన్న తేడా దొరికితే దాన్ని కామెంట్ చేసి ఇచ్చేద్దాం అన్న ఆలోచనతోనే ఉండేవారు.